అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం మేడం. ఎట్లుందమ్మా మొన్న 3 నెలల బియ్యం ఒకేసారి ఇచ్చిందంట రేవంత్ రెడ్డి, ఎట్లున్నాయి బియ్యం మంచిగా ఉన్నాయా? ఇదే బిడ్డ, ఇదే అన్నం మంచిగా అవుతుంది, చేయగలైన అవుతుంది, అంటకపోతలేదు గింటకపోతలేదు. అన్నం మంచిగా అవుతుంది, ఒకరి పూట మీద కొట్టొద్దు. ఆడు బతుకుతున్నాడు, మనం కూడా మనకి ఇస్తున్నాం, మనం తింటున్నాం, మనం కూడా బతుకుతున్నాము. పనికి పోతా అంటే సర్ది కూడా ఏ పట్టుకపోతురా? ఇగో ఇదే కట్టుకపోతున్నాం బిడ్డ, మన అన్నం మంచిగానే అవుతుంది. ఏమో అమ్మ పాలిష్ చేసి ఇస్తారు బియ్యం, అన్నం అంతా బంక అవుతుంది అంటారు. ఇక ఎంత నడవదు కానీ ఇదైతే అన్నం మంచిగానే అవుతుంది మాకైతే. ఇక ఆయన మీద అన్యాయం చేసి ఎవరిని అనొద్దు. అంటే మీరు మొత్తం రేషన్ బియ్యం తింటారా? రాసిన బియ్యమే తింటాం బిడ్డ మేము. అది మంచిగా ఉండని చెడ్డగా ఉండని ఆ బియ్యమే తింటాం మేమైతే. అంటే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చారు కదా మీకు, అప్పుడు ఎట్లుండే మరి? బిడ్డ మేము ఆ దొడ్డు బియ్యం కూడా తిన్నాం. అంటే అప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చిర్రు అని చెప్పేసి బయట అమ్ముకున్న పరిస్థితి కనబడ్డది కదా, ఇప్పుడు అమ్ముకుంటుర్రా? బిడ్డ మేము ఓవడం అమ్ముకున్నాం కానీ మేమైతే లేని వాళ్ళమైతే ఓవడం అమ్ముకోలేదు, తిన్నాం మేమే తిన్నాం, అన్నం తిన్నాము. ఒకరిని అన్యాయం చేయొద్దు. ఇక ఇప్పుడైతే 3 నెలల సన్న బియ్యం ఇస్తుండే మంచిగా తింటున్నాము ఉంటున్నాము. రేవంత్ అన్న మంచిగానే చేసిండా మీకు? ఇక మంచిగానే చేసిండు బిడ్డ. 3 నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చి మంచిగా ఇచ్చిండు, అంతకడ ముందుగల కూడా మంచిగానే ఇచ్చిండు బిడ్డ. నెలకి ఇచ్చేటి కూడా మంచిగానే ఇచ్చిండు. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. ఎట్లా ఉన్నాయమ్మా సన్న బియ్యం క్వాలిటీ ఎట్లా ఉంది? బాగానే ఉన్నాయి బాబు, మేము తింటున్నాం కదా, బాగానే ఉన్నాయి. అంటే గత నెల తీసుకున్నారా సన్న బియ్యం? తీసుకున్నాం. సన్న బియ్యం మొత్తం నూకల బియ్యం వస్తున్నాయి, బియ్యం అంతా మెత్తగా అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా. బాబు మేము బాగానే తింటున్నాము. ఏదో ఒక్కొక్క సంచి అలాగ వస్తుంది, ఒక్కొక్క సంచి ఇలాగ వస్తుంది, అన్నిటికి ఇలాగంటే కష్టం కదా బాబు. మేము తింటున్నాం, బాగానే ఉంది. ఇవే మేము అన్నం ఆర్చుకుంటున్నాము, కొంచెం అంటే కొంచెం ఎగర పెట్టకుండా అన్నం ఆర్చుకుంటుంటే అన్నం బాగుందమ్మా. మరి తెలంగాణ ప్రభుత్వం ఒకటేసారి 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుంది అమ్మ, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు సంతోషంగానే ఉంది బాబు, గతత్మని రాకుండా 3 నెలలకు మళ్ళీ బాగానే ఉంది మాకు. అంటే గతంలో దొడ్డు బియ్యం ఇస్తే వాటిని అమ్ముకున్న పరిస్థితి కూడా చూసినాం కదమ్మా, ఇప్పుడు సన్న బియ్యం వస్తే ఇళ్ళలో వండుకుంటున్నాం. అమ్ముకోలేదు బాబు, మేము కూడా అప్పుడు షుగర్ ఉన్నది కదా, మాకు అందరికి షుగర్ గట్ట ఉంది కదా, అవి వండుకుని తింటే షుగర్ పోతుంది అని అంటే మేము అయ్యే వండుకున్నాము. మేము ఎప్పుడు అమ్మలేదు. ఇంకా మాకు ఆ బియ్యం కూడా ఉన్నాయి, మేము దోశలు కానీ వాటికి కానీ మేము వాడుకుంటున్నాం. ఇవి దోశలకే వాడుకుంటున్నారా లేదా తినడానికి వాడుకుంటున్నాం? ఇంకా దోశలు గట్ట మేము ఏం వాడుకోవట్లేదు, మేము ఇవి తినడానికే వాడుకుంటున్నాం. అన్నం బాగానే ఉందమ్మా, బాగానే ఉంది అన్నం. రేషన్ డీలర్ నెల ఇస్తున్నారా మీకు? టైం నెల ఇచ్చేస్తున్నారమ్మా, టైంకి ఇచ్చేస్తున్నారు. పొద్దున్న 3 నెలల బియ్యం ఒకటేసారి ఇవ్వడంతో అంత మొత్తం లైన్లు క్యూలు పడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. లేట్ అవుతుందా తొందరగానే ఇస్తున్నారు? లేదమ్మా, తొందరగానే ఇస్తున్నారు బాబు. లైన్లో ఉన్నప్పుడు కొంచెం లేట్ అవ్వకపోతే ఎలాగుంటుంది చెప్పు, నువ్వే చెప్పు. అవుతుంది, లేట్ అవుతుంది. 3 నెలల తంబు ఒకటేసారి పెట్టిస్తున్నారు, లేదు 3 తమ్ములు ఒకటేసారి పెట్టిస్తున్నారు అంటున్నారు కదా, అంటే దానివల్ల లేట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఏంటమ్మా నాకు అర్థం కాలేదు. అవి 3 ఒకటేసారి పెట్టిస్తున్నారు ఒకే నెలలో. ఏమమ్మా ఆ విషయం అయితే ఇప్పుడు ఏం లేదు, మా ఒక్క తూరే కానీ 3 తూర్లు లేదు, ఒక్క తూరే మంచిగానే ఉంది. ఇప్పుడు సన్న బియ్యం బాగానే ఉన్నాయి తమ్ముడు, మేమైతే బాగానే తింటున్నాము, బాగానే ఉన్నాయి. పిల్లలకు కూడా మేమే వండి పెట్టుకుంటున్నాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారా మీ రేషన్ బియ్యం మీరు? మేము ఇప్పుడు దగ్గర 40 సంవత్సరాలు పట్టి తీసుకుంటాం. 40 సంవత్సరాలు పట్టి మాకు అప్పుడు శ్రీనివాసు సార్ అన్నాడు కృష్ణానగర్ అని, అక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడన్నా తీసుకోవచ్చు అన్నారని ఇక్కడ తీసుకుంటాం. అంటే రేషన్ బియ్యం డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారా, ఫ్రీగానే తీసుకుంటున్నారా? లేదమ్మా, ఫ్రీనే, డబ్బులు ఏమి ఇవ్వలేదమ్మా, ఫ్రీనే తీసుకుంటాం. ఏమేమి ఇస్తున్నారు ఈ రేషన్లో మీకు? ఒక బియ్యం గోధుమలు ఇంకంతే, ఇంకేం లేదు. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే. ఎట్లుందమ్మా ఈ 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. 3 నెలలు అంటే ఒకసారి ఇస్తారు కాబట్టి ఇక మాగుతాయి కదా, బాగానే ఉంటాయని తీసుకుంటున్నాం. బాగానే రేషన్ బియ్యం అనుకున్నారా ఇంట్లో, లేదంటే వేరే బయట నుంచి తెచ్చుకుంటారా? లేదు, ఇవే వాడుతున్నాం. పోయిన నెల ఇచ్చినప్పటి సంది అయితే ఇవి వాడుతున్నాము. ఇంతకుముందుకు ఇక దొడ్డు బియ్యం ఇస్తే కొన్ని దోశలకు దానికి దీనికి వండుకునే, లేకపోతే లేదు అట్లా. రేషన్ బియ్యం అన్నమాటే కానీ అన్ని మెత్తగా అవుతున్నది, బంక లెక్క అవుతుంది అన్నం అని చెప్పేసి అంటున్నారమ్మా, నిజమేనా? పాలకు మీద వంపాలని అన్నం వంపితే మంచిగానే అవుతుంది. ఇంకా కాకపోతే కొంచెం మెత్తగా అవుతుంది, లేట్ అయితే కొంచెం మెత్తగా అవుతుంది అంతే. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ఇస్తున్నారు అని చెప్పేసి బయట అంటున్నారు కొందరు. కానీ అవైతే ఇంకా మాకైతే నమ్మకం లేదు. మంచి బియ్యం మాకైతే మంచిగానే అవుతుంది, బాగానే ఉన్నాయి బియ్యం అయితే. ఎన్ని తీసుకుంటున్నారమ్మా రేషన్ బియ్యం? ఒక్కొక్కరికి 6 కిలోలు కదా ఇచ్చేది. 6 ఇంట్లో ఎంతమంది ఉండో ముగ్గురం ఉన్నాం కదా, మాకు నెలకు 18 కిలోలు వస్తాయి. అవి 3 నెలలు ఒకసారి కలిపి ఇచ్చేస్తున్నాను. ఒక్కసారి. సో మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉందా? ఉంది, బియ్యంలో మాత్రం బాగానే ఉంది, బాగానే ఇస్తున్నాడు. బియ్యం కోసం ఏం టెన్షన్ ఏం లేదు, బాగానే ఇస్తున్నాడు, బాగానే ఉంది. మహిళల కోసం అన్ని మంచిగా చేస్తున్నా అంటుండే కదా రేవంత్ రెడ్డి, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే బియ్యంలో మాత్రం బాగానే ఉంది. ఇంకా మిగతా కొన్ని ఇంకా వెనక ముందు చేస్తాడేమో కానీ మనం అయితే ఇప్పుడు అన్ని ఒక్కసారి అంటే ఎవరైనా చేయలేరు కదా, చేస్తాడేమో. అన్న రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ బియ్యాన్ని కొత్తగా ఒకేసారి ఇస్తున్నా అని చెప్పేసి అందరూ అంటా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? బాగానే ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు నెలకు రావడం వల్ల
పనులు వదిలేసుకొని రావాల్సి వస్తుంది. 3 నెలలు ఒకసారి తీసుకున్నారంటే టైం సేవ్ అవుతుంది, పర్వాలేదు. ఓకే, మరి రేషన్లో సన్న బియ్యం ఇస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఎట్లా ఉన్నాయన్న బియ్యం బాగున్నాయా మరి క్వాలిటీ? పర్వాలేదు, బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అంటే గతంలో రేషన్లో దొడ్డు బియ్యం ఇచ్చారు కదా, ఆ దొడ్డు బియ్యం ఇచ్చారు అని చెప్పేసి కొంతమందికి అమ్ముకునే పరిస్థితి అయితే చూసినాం కదా. ఇప్పుడు ఎట్లా ఉందన్న పరిస్థితి? కొంచెం వండుకుంటున్నారా మరి ఊళ్ళో? తగ్గింది. 100కి 20% మంది అమ్ముకున్న 70-80% అయితే మంది వండుకొని తింటున్నారు, పర్వాలేదు. ఓకే, మరి ఈ సన్న బియ్యంలో కొంచెం నూకలు వస్తున్నాయి అని చెప్పేసి అందరూ అంటా ఉన్నారు. మరి దీని గురించి ఏం చెప్తాను? యాసకే బియ్యం అనేటివి నూకలే వస్తాయి. ఓనకాలం బియ్యం అంటే మంచిగా వస్తాయి. ఈ యాసకే బియ్యం ఎవరైనా రైతులు వేసుకొచ్చినా, ప్రభుత్వం వేసినా నూకలు అయితే వస్తాయి. అమ్మ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. ఎక్కడ మీది? మాది ఎక్కడ గోసాయిగూడెం. గోసాయిగూడెం. మొన్న 3 నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చిండంట కదా రేవంత్ రెడ్డి. ఎట్లున్నాయి మరి? మంచిగా ఉన్నాయా? మంచిగానే ఉన్నాయి. మంచిగా తింటున్నారా? తింటున్నాం. అంటే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చిర్రు కదా, అప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చారు. ఇప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? అప్పుడు తిన్నాము, ఇప్పుడు తింటున్నాం. రొట్టె చేసుకున్నాం నాయన. మంచిగానే ఉన్నాయి. అప్పుడు కూడా నూకలు లేవు, నుచ్చు లేవు, ఉసుక లేదు, మెరగలేదు. అప్పుడు కూడా రొట్టె చేసుకున్నాము, అవి అలుకున్నాం, రొట్టెలు చేసుకున్నాం, ఏం అమ్ముకోలే. అంటే పేరుకే సన్న బియ్యం కానీ అన్ని నూకలే ఉన్నాయి, బంక అవుతుంది బియ్యం అంతా అని అంటారు. గట్టినే ఉన్నాయి. నూకలు అవుతున్నాయి నాయన, నూకలు అవుతున్నాయి. నూకలు ఉన్నాయి నాయన, నూకలు లేవు అన్నట్టు కాదు, మంచిగా రాలి. అప్పుడు దొడ్డు బియ్యం ఏమో నీట్గా వచ్చు, ఇప్పుడేమో నూకలు వస్తున్నాయి నాయన. వచ్చినా కానీ ఎవరో మేము అంటలేము, ఇక వచ్చినాయి తీసుకుంటున్నాం. అన్నం అంతా బంక అంట నిజమేనా? ఇక అన్నం అయితే నేను వండను ఆయన, నేను రొట్టె చేసుకొని తింటాను. నేను రొట్టె తింటాను. నాకు శేను బియ్యం ఉన్నాయి, నేను తినను ఆయన. అగోదం ఎందుకు నేను తినా. శేను బియ్యం. అంటే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అవి దోశ పిండికో లేదంటే పిండికో వాడుకున్న పరిస్థితి కదా. అంటే ఇప్పుడు ఎట్లున్నదమ్మా మరి? కూడా అవే ఆడుకుంటున్నా నేను, ఇప్పుడు కూడా అవే ఆడుతున్నా. అవే జొన్నలలో చిన్న జొన్నలలో పోస్తా, అవే రొట్టె చేసుకొని తింటాం. తాత నమస్తేనే. నమస్తే. ఎవరు మీది? గోసాయిగూడెం. ఇప్పుడు ఎట్లుంది? 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తున్నా రేవంత్ రెడ్డి. తీసుకున్నావా సన్న బియ్యం? మొన్న శనివారం వచ్చింది, తీసుకున్నావా? తీసుకున్నా. ఎట్లున్నాయి బియ్యం? సన్న బియ్యం మంచిగా ఉంది, మా ఇంట్లోనే ఉంది. ఏమో సన్న బియ్యం అన్న పేరుకే గానీ అంత పాలిష్ చేసి ఇస్తున్నారు, అన్నం అంతా బంక అవుతుంది అంటారు కానీ నిజమేనా? మేము 3 నెలలకు తింటున్నాం. ఫస్ట్ నెల ఇచ్చింది కదా, అప్పటి నుంచి కూడా తింటున్నాం. మంచిగా అవుతుంది, అన్నం మంచిగా అవుతుంది. అన్న నమస్తేనా. నమస్తే. ఇప్పుడు ప్రభుత్వం 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి, బాగానే ఉంది. బియ్యం బాగున్నాయి, బాగానే ఉంది. బియ్యం క్వాలిటీ ఎట్లున్నాయి? బాగానే ఉంది. సన్న బియ్యం కదా, బాగున్నాయి. బియ్యం కూడా అన్నం కూడా సన్న బియ్యం అన్న పేరుకే గానీ పాలిష్ చేసి ఇస్తున్నారు. బియ్యం అంటే అన్నం అంతా బంక అవుతుందని చెప్పేసి అంటున్నారంట, నిజమేనా? బాగానే ఉంది, మాకైతే బాగానే వచ్చింది. అంటే గత నెల తీసుకున్నారా? తీసుకున్నాం, బాగానే ఉంది. అంటే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినందుకు అంటే బయట వాళ్ళకి అమ్ముకున్న పరిస్థితి చూసినాం కదా, ఈ సన్న బియ్యం అనుకున్నారు. తీసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ బియ్యం తీసుకోవడానికి వచ్చినాం. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాకనే సన్న బియ్యం ఇస్తుండే కదా, లాస్ట్ మంత్ నుంచే కదా ఇచ్చేది. అంతే, మరి వచ్చి 7 దాటిపోయింది, మరి లేట్ అయింది. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చింది ఇచ్చింది కదా. ఆ దొడ్డు బియ్యాన్ని దోశల పిండికో లేదంటే దేనికో దానికో వాడుకున్న పరిస్థితి చూసినాం మనం. సో ఈ సన్న బియ్యం వాడుకొని తింటున్నారా లేదంటే అమ్ముకుంటున్నారా? ఏం దోశలు గీసలు ఇవ్వడానికి మేమే తింటున్నాం, మంచిగా ఉన్నాయి. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎట్లా ఉందన్న? బాగానే ఉంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఈ 3 నెలల బియ్యం అనేది ఇస్తున్నారని చెప్పుకోవచ్చా? కానీ ఇప్పుడైతే సన్న బియ్యం ఇస్తున్నాం. ఇప్పుడైతే బాగుంది. మీరు ఎక్కడన్నా? ఇక్కడ. సో ఈ 3 నెలల బియ్యం పథకం ఎట్లుందన్న? ఫస్ట్ టైం కదా చూస్తున్నది, ఇప్పుడే కదా చూస్తున్నాం. లాస్ట్ మంత్ 1 మంత్దే కదా. సో బియ్యం క్వాలిటీ ఎట్లా ఉన్నాయి? లాస్ట్ మంత్ మంచిగా ఉంది. వండుకుంటున్నారా? మంచిగా ఉన్నాయి బియ్యం, మంచిగా ఉన్నాయా? గత నెల తీసుకున్నారా? తీసుకున్నాం. 2 నెలలు తీసుకుంటున్నాం. ఇవే వండుకుంటున్నారా లేదంటే వేరే వండుకుంటున్నాం? బాగానే ఉన్నాయి. అంటే సన్న బియ్యం అన్న పేరుకే కానీ పాలిష్ చేసి ఇస్తున్నారు, బంక వస్తుంది. తెలియదు కానీ మాకైతే బియ్యం వస్తున్నాయి, మేము మంచిగానే వండుకుంటాం. రేషన్లో బియ్యం ఇస్తున్నారా ఇంకేమన్నా ఇస్తున్నారా? గోధుమలు కూడా ఇస్తున్నాం, గోధుమలు బియ్యం టైం టు టైం ఇస్తున్నారా? టైంకి ఇస్తాం, కొంచెం లైన్ నిలబడాలా ఇస్తాం. జనాలు ఉంటున్నారు కదా, 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నారు కాబట్టి జనాలు ఎక్కువనే ఉంటున్నారు. ఎట్లా అనిపిస్తుందా మరి రేవంత్ అన్న తీసుకున్నటువంటి నిర్ణయం? ఎట్లా? బాగానే ఉన్నది, కొంచెం కష్టమైనా బాగానే ఉంది.